నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ ఎనాలిసిస్. ఏపీ రాజకీయాలు రోజుకొక మలుపు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, విస్తృత ప్రచారాలు, ఎట్టి పరిస్థితుల్లో ఉన్న గెలవాలన్న తపన, ఓటరు నాడి పసికట్టడానికి పడరాని పాటలు, డబ్బు కూడా మంచినీళ్ళ ఖర్చు పెట్టారు. కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అధికారం చేపట్టకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. కసితో ఉన్నారు పొత్తు పార్టీలు. ఇప్పటికే సవాళ్ళు విసిరారు. రెడ్ బుక్కులు రాసి ఉంచేమన్నారు, పేర్లు కూడా మెన్షన్ చేసి ఉంచేమన్నారు. మేము అధికారంలోకి వస్తే మేము అంత చూస్తామని. అధికారంగా రాకపోతే వైఎస్ఆర్సీపీకి పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించడానికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అందని విధంగా ఉన్నాయనొచ్చేమో. మరొక వైపు పొత్తు పార్టీ ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలనే పూర్తిగా కనుమరుగయ్యేలా చేయడానికి కూడా వెనకాడరు అన్నది. పోలింగ్ శాతం విషయానికి వస్తే రికార్డు స్థాయిలో పోలింగ్ అయ్యింది. గత ఎన్నికలతో పోలిస్తే మంచి పోలింగ్ శాతం ఈసారి నమోదవడం జరిగింది. ముఖ్యంగా జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో పోలింగ్ శాతం ఏ రకంగా ఉంది వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా అక్కడ గెలుపోవటంలో కూడా ఒకసారి పరిశీలిద్దాం. సో ఓవరాల్గా 21 నియోజకవర్గాలకి సంబంధించి ప్రతి నియోజకవర్గంలోని పెరిగిన ఓటు శాతం ఎవరికి ప్లస్ కాబోతుంది, ఎవరికి మైనస్ కాబోతుంది, కొన్ని స్థానాల్లో తగ్గిన ఓటు శాతం ఎవరికి చేటు, ఇది చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో చూడబోతున్నాం. ఏదైనప్పటికీ కూడా జనసేన పోటీ చేసే 21 స్థానాలు చాలా కీలకం. వాళ్ళు ఎన్ని సీట్లు ఇక్కడ గెలుచుకుంటారో రానున్న రోజుల్లో రాజకీయ పరంగా వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కానీ తేడా వస్తే చాలా ఇబ్బంది పడే పరిస్థితి పార్టీ ఉంటుంది. మరి చూద్దాం ప్రజలు ఏ రకంగా వాళ్ళని ఆదరించారన్నది. ఇది ఈనాటి ఏటెస్ టాక్. మరొక ఏటెస్ టాక్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 న్యూస్.